అమ్మ, ఇప్పటి వరకు మనం చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్లో చెప్పుకున్నాము. ఈరోజు ఏ గవర్నమెంట్ సెక్టార్ గురించి చెప్పబోతున్నారు? ఎస్ మాధురి, ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ ఆల్మోస్ట్ మనం ఈ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ది కన్క్లూజన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా కవర్ చేశాము. పాన్ ఇండియాలో యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, ఫినాన్సెస్, రైల్వేస్ అలా కవర్ చేసుకుంటూ వచ్చాము. తర్వాత ఈ స్టేట్ సర్వీసెస్ స్టార్ట్ అయినప్పుడు ఆంధ్ర అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, యాక్చువల్లీ ఎనీ స్టేట్లో కూడా ఉండే ప్యాటర్న్ ఇదే. గ్రూప్ 4 జాబ్స్ ఎలా ఉంటాయి అంటే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయని తెలుసుకున్నాము, డిపార్ట్మెంట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్. అలానే గ్రూప్ 3 వచ్చేటప్పటికి అవి కూడా నాట్ ఎగ్జాక్ట్లీ జూనియర్ అసిస్టెంట్ కాదు కానీ నెక్స్ట్ హయ్యర్ క్యాడర్లో ఉంటాయి. బట్ దే ఆర్ ఆల్సో ఇన్ ఫ్యూ డిపార్ట్మెంట్స్ స్ప్రెడ్ ఇన్ ద హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, నాట్ డిస్ట్రిక్ట్స్ అనుకున్నాము. సో కంటిన్యూయింగ్ ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగే ఇంకా 2 అతి ముఖ్యమైన, యాక్చువల్లీ ఇది రియలీ చెప్పాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ పాపులర్ రిక్రూట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. దే ఆర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1. సో గ్రూప్ 1 ఈజ్ ద అల్టిమేట్ రిక్రూట్మెంట్ బై ద పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో గ్రూప్ రిక్రూట్మెంట్స్ అంటే గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అని అనుకుంటారు. మనం గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3 కవర్ చేశాం కాబట్టి ఈరోజు గ్రూప్ 2 ఇంకా గ్రూప్ 1 గురించి చాలా బ్రాడ్గా తెలుసుకుందాం. అంటే దీనికి క్వాలిఫికేషన్ కానీ, దీనికి నోటిఫికేషన్స్ కానీ ఎప్పుడు పడుతుంటాయి? క్వాలిఫికేషన్ ఏంటి? ఫస్ట్ గ్రూప్ 4 అన్నది మనం ఏదైతే మనం మాట్లాడుకోవాలనుకున్నామో ఆల్రెడీ మన ముందు ఒక నోటిఫికేషన్ ఉంది. ఇది December 22 అంటే 2022 డిసెంబర్లో ఇవ్వబడ్డది. దాదాపు ఒక అప్రాక్సిమేట్లీ 800 పోస్టుల వరకు ఇవ్వబడ్డది. 22లో December 22 since 1.5 years. ఎస్, అది ప్రాసెస్ కొన్ని కారణాల వల్ల కంప్లీట్ అవ్వలేదు. అంటే ప్రాసెస్ ఎగ్జామినేషన్ అవ్వాలి, దట్ ఈస్ అ మెయిన్ పాయింట్ ఆఫ్ సెలెక్షన్. కాబట్టి అది డిఫర్ అవుతా వచ్చింది, పోస్ట్పోన్ అవుతా వచ్చింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ఈ రాబోయే డిసెంబర్లో ఉండాలని మనకున్న ఇన్ఫర్మేషన్ లేటెస్ట్. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేది ఒక స్కెలిటల్గా రిలీజ్ చేసింది జూలై లాస్ట్ వీక్లో. దాని ప్రకారం మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా రాబోతుంది అరౌండ్ సేమ్ నవంబర్ డిసెంబర్లో. అంటే 2025లో మళ్ళీ రిక్రూట్మెంట్కి ఒక అవకాశం ఉంటుంది అన్నది మనకి తెలుస్తోంది. సో గ్రూప్ 2 ఏంటంటేనమ్మా అది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ లింక్ బిట్వీన్ గ్రూప్ 4, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1 అనుకోవాలి. గ్రూప్ 2 ఓకే, అది మిడిల్ మేనేజ్మెంట్ క్యాడర్ లాగా మనం భావించవచ్చు. దే ఆర్ నాన్ గెస్టెడ్ క్యాడర్ అయినా కూడా దే ఆర్ వెరీ పవర్ఫుల్. అయితే మనము గ్రూప్ 2 అనగానే ఒక జాబ్ అని కాకుండా ఇట్ ఈస్ రిక్రూటెడ్ ఫర్ నియర్లీ 18 డిపార్ట్మెంట్స్, అంటే 18 టైప్స్ ఆఫ్ జాబ్స్కి అది రిక్రూట్ అవ్వబడుతుంది. కానీ దీనిని మెయిన్గా రిక్రూట్ అయ్యే వాళ్ళని మోస్ట్లీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని రెఫర్ చేస్తారు చాలా డిపార్ట్మెంట్స్లో. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది సెక్రటేరియట్లో, ఫినాన్స్లో కానీ, లాలో కానీ ఇలా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కింద వీళ్ళు అపాయింట్ అవుతారు. అదేవిధంగా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉండొచ్చు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఉండొచ్చు షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర. ఇదే విధంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అని ఉంటారు. తర్వాత మండల్ లెవెల్లో మండల్ పంచాయత్ ఆఫీసర్ అని ఉంటారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉంటారు కోఆపరేటివ్ సొసైటీస్లో. తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్లో అంటే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఈ హౌస్ రిజిస్ట్రేషన్స్ అవి అవుతాయి కదా, దాంట్లో గ్రేడ్ 2 కింద ఉంటారు. అలానే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 కూడా ఈ గ్రూప్ 2 ద్వారా రిక్రూట్ చేయబడతారు. అండ్ మెయిన్గా ఎంఆర్ఓ చాలా పాపులర్ పోస్ట్ ఇది మన ల్యాండ్ రెవెన్యూలో. అదేవిధంగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే ఇది వరకు ఏసీటీఓ అనేవారు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో, ఇప్పుడు అదే జిఎస్టీ డిపార్ట్మెంట్ అయింది, స్టేట్ జిఎస్టీ. ఈ విధంగా మనకి ల్యాండ్లో ఎంఆర్ఓలు అయితేనేమి, ఏసీటీఓలు అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అయితేనేమి, సబ్ రిజిస్ట్రార్ అయితేనేమి. సో దే ఆర్ ఆల్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్. సో యూ కెన్ సీ దే ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద డిపార్ట్మెంట్స్. సో ఎగ్జామ్ ద్వారా మనం రాసే ఎగ్జామ్ ద్వారా మనకు వచ్చే మార్కుల ద్వారా మనకి ఎక్కడైనా కూడా అలాట్ అవ్వచ్చు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, వెల్ఫేర్ కానీ, జిఏడి కానీ. సో దట్ ఈస్ ఏమంటారు ఎంట్రీ పాయింట్ త్రూ విచ్
దీస్ ఆఫీసర్స్ ఆర్ రిక్రూటెడ్ వయా గ్రూప్ 2 నోటిఫికేషన్. గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కి ఇన్ని టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ లో మనకి జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటాయి. క్వాలిఫికేషన్ ఏముంటుంది? yes మా డిగ్రీ బేసిక్ డిగ్రీ మనకి ప్రతి దానికి కూడా మనకి ఐఏఎస్ క్యాడర్ కి వెళ్ళాలన్నా కూడా మినిమం డిగ్రీ అనేది ఒక ఇది ప్రతి దానికి కూడా మనం డిగ్రీ చదువుకొని ఉంటే ప్రతి గవర్నమెంట్ జాబ్ కి మనం ఎలిజిబుల్ గా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనము లాస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఏజెన్సీస్ రిక్రూట్మెంట్స్ ఎన్నో తెలుసుకున్నప్పుడు మనం చెప్పాలంటే దాదాపు 70 to 60% అన్నిటికీ కూడా గ్రూప్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ అవుతారు. కొన్ని లెవెల్లో టెక్నికల్ లెవెల్లో సూపర్వైజరీ లెవెల్లో కొంత డిప్లొమా వాళ్ళు పాలిటెక్నిక్ వాళ్ళు ఐటీఐ వాళ్ళు ముఖ్యంగా మనకి ఈ ఎలా అంటే స్కిల్ ఓరియంటెడ్ అంటే ఈ ఇంజనీరింగ్ సైడ్ అనుకోనివ్వండి అలాంటి చోట మనకి ఐటీఐ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ స్టాఫ్ సెలక్షన్ అయినా యూపీఎస్సీ అయినా ఇంకొక ఎగ్జామ్ అయినా స్టేట్లో కూడా గ్రూప్ 3 అయినా 4 అయినా 2 అయినా 1 అయినా కూడా ఒక గ్రాడ్యుయేషన్ అన్నది అవసరం. సో ఒక గ్రాడ్యుయేషన్ ఒక్కసారి అయిపోతే వాళ్ళ ముందు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి టు చూస్ ఫ్రమ్ వేరియస్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్. దట్ ఈస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. ఎస్. సో ఈ గ్రూప్ 2 అనేది ఒక ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేట్ కాబట్టి 18 years నుంచి ప్రస్తుతం మన స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అన్నిట్లో కూడా 44 years వరకు అని చెప్పిస్తారు. సో ఈ 44 years అనేది జనరల్గా దీని మీద ప్రతి గవర్నమెంట్లో ఉండే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఓబీసీస్ కానీ మళ్ళీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీస్ కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ అవి రెగ్యులర్. అది మనం ప్రత్యేకంగా ప్రతిసారి చెప్పని అవసరం లేదు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది వాళ్ళ దీన్ని బట్టి తెలుసుకుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ప్రాసెస్లో ఎలా ఉంటుంది దీనివి? గ్రూప్ 2 అనేది కూడా ఒక ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ అవ్వబడుతుంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్ ద్వారా చేయబడే ఎగ్జామ్స్ ఎక్కడ కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేవి లేవు. సో ఈ గ్రూప్ 2 కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఒకే లెవెల్ ఉంటుంది. మళ్ళీ ప్రిలిమినరీ మెయిన్స్ అని కాకుండా అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ కంప్యూటర్ సిస్టమ్ ద్వారా దాదాపు 4 పేపర్స్ ఉంటాయి. దాదాపు అంటే వాట్ ఐ మీన్ ఇస్ 4 పేపర్స్లో టెస్ట్ చేస్తారు. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ అనమాట, కరెంట్ అఫైర్స్, జీకే, తర్వాత జాగ్రఫీ, హిస్టరీ అలాగ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అంటే అంటే మిగతా పేపర్స్లో లేనివి ఇక్కడ అడుగుతారు. ఈవెన్ కాస్త డేటా ఉంటుంది, మ్యాథ్ ఉంటుంది, కాస్త ఇంగ్లీష్ కూడా ఉంటుంది. పోతే మిగతా 3 పేపర్లు, ఒకటి హిస్టరీ అండ్ పాలిటీ ఆఫ్ సొసైటీ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ ఇండియా కూడా, అదేవిధంగా ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ సేమ్ థింగ్ తెలంగాణ కూడా ఇండియా కూడా, అండ్ ఇంకొకటి 4th పేపర్ ఎక్స్క్లూజివ్గా తెలంగాణ మూమెంట్ మీద. ఓకే. సో ఈ విధంగా జనరల్ పేపర్ ఒకటి, హిస్టరీ అండ్ సొసైటీ ఒకటి, ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ ఒకటి, తెలంగాణ మూమెంట్ ఒకటి. 4 పేపర్లు కూడా ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా టెస్ట్ చేయబడతారు. దీంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా వీళ్ళని మనం పైన అనుకున్న వివిధ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ఇచ్చిన ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనము ఎగ్జామ్ రాసే ముందు ఆప్షన్స్ని బట్టి వాళ్ళ మార్క్స్ని బట్టి అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే. అది కంప్లీట్ గా ఇది కూడా మనకి పేపర్ బేస్డ్ ఎగ్జామ్. ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఉంటుందా దీనికి? ఉండదు. ఇంటర్వ్యూ మన తెలంగాణ గవర్నమెంట్ లో ప్రస్తుతం ఏ జాబ్స్ కూడా ఇంటర్వ్యూ అనేవి ప్రస్తుతానికి గ్రూప్ 1 అయినా కూడా ఇంటర్వ్యూ లేదు. ఓకే. డైరెక్ట్ ఎగ్జామ్ మార్క్స్ బేస్ మీద ఉంటుంది. ఈ రోజున్న ప్రకారం అయితే అంతే. ఓకే. ఇప్పటి వరకు అంతే. అయితే గ్రూప్ 1 కి సంబంధించి గ్రూప్ 1 కి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ దీని నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఎస్ మాధురి. సో అల్టిమేట్గా అంటే ఇంకా ఫైనల్గా చెప్పుకోవడానికైనా సరే లేదా ఇంకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవైలబుల్ ఉన్న వాటిలో టాప్ మోస్ట్ ఎగ్జామ్ అయినా అనుకున్నా సరే అది గ్రూప్ 1 ఎగ్జామ్. అది ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఏంటంటే ఇది కరెక్ట్ కంపారిజన్ అనడం సరికాకపోయినా ఆల్మోస్ట్ ఎలా అంటే ఇది యూపీఎస్సీలో సివిల్ సర్వీస్లో ఎగ్జామ్ లా కంపేర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, యూపీఎస్సీ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ వస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ లెవెల్ అసిస్టెన్స్ అనేది ఈ గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అవ్వబోయిన ఆఫీసర్లకు ఉంటుంది. అంటే మనకి అక్కడ యూపీఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళకి అసిస్టెంట్స్ గా వీళ్ళు. మనం ఎప్పుడు కూడా ఇదివరకు అనుకున్నట్టు గవర్నమెంట్ అనేది ఒక పిరమిడ్ అంటే ట్రయాంగిల్, అంటే టాప్ మోస్ట్ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉంటే వాళ్ళకి వెంటనే ఉండే అసిస్టెంట్స్ ని అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ డిఎస్పీ అంటారు కదా,
అదే ఆర్డీఓ కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ మన ఐఏఎస్ వాళ్ళ కింద ఉంటారు రెవెన్యూలో, వీళ్ళని ఈ గ్రూప్ ద్వారా రిక్రూట్ చేయబడతారు. సో వీళ్ళకి అసిస్టెంట్స్ గా ఇప్పుడు మనం అనుకున్న గ్రూప్ 2 వాళ్ళు ఉంటారన్నమాట. ఈ గ్రూప్ 2 కింద గ్రూప్ 4 గ్రూప్ 3 ఉంటారు. ఇది బేసిస్. సో గ్రూప్ 4 గ్రూప్ 3 గ్రూప్ 2 గ్రూప్ 1. గ్రూప్ 1 వాళ్ళకి పైన ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ ఉంటారు. సో గ్రూప్ 1 అన్నది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఏ స్టేట్ లోనైనా సర్వీస్ కమిషన్ లో అది అల్టిమేట్ అమ్మా ఫర్ రిక్రూటింగ్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ స్టేట్ క్యాడర్ ఆఫీసర్స్. సో ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 18 టైప్స్ ఆఫ్ పోస్ట్ కి రిక్రూట్మెంట్ అవుతుంది, నాట్ 1 పోస్ట్. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆర్డీఓ ఆబ్లిక్ డిప్యూటీ కలెక్టర్ అంటారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు, తర్వాత మన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అంటారు, తర్వాత సబ్ రిజిస్ట్రార్స్ ఉంటారు. ఓకే, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ రీడ్ అవుట్ ఫ్యూ caders so that viewers can get the fresh candidates can get interested. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంటారు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఉంటారు. గ్రూప్ 2 లో గ్రేడ్ 3 అనుకున్నాము. సో ఇక్కడ గ్రేడ్ 2 అంటే కొద్దిగా హయ్యర్ మున్సిపాలిటీస్ కి వీళ్ళని ఇస్తారన్నమాట. ఆ విధంగా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే డిఎస్డబ్ల్యూ అంటారు, ఆర్టీఓ అంటారు, రోడ్ మన ట్రాన్స్పోర్ట్ లైసెన్సింగ్ అథారిటీ. అదే విధంగా డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. సో ఈ విధంగా మనకి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా మండల్ పరిషత్ ఎంపీడీఓ అంటారు, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ. తర్వాత ఈ ట్రెజరీకి సంబంధించి ఏఏఓస్ ఉంటారు, ఏఏఓస్ అండ్ ఏటీఓస్ అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. వీళ్ళందరూ కూడా అంటే ఆల్మోస్ట్ 18 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి ఇక్కడ కూడా, జస్ట్ లైక్ గ్రూప్ 2. వీళ్ళందరినీ కూడా సింగిల్ ఎగ్జామ్ తో రిక్రూట్మెంట్ చేయబడతారు అన్నమాట. సింగిల్ ఎగ్జామ్ ప్యాటర్న్. సింగిల్ ఎగ్జామ్ అంటే వాట్ ఐ మెంట్ వాస్ సింగిల్ రిక్రూట్మెంట్. సో కమింగ్ టు గ్రూప్ 1 ఎగ్జామ్, మనం అనుకున్నట్టుగా ఈ గ్రూప్ 1 అన్నది టాప్ మోస్ట్ ఎగ్జామ్ ఇన్ ద స్టేట్ కమిషన్ కాబట్టి దీంట్లో 2 లెవెల్స్ లో రిక్రూట్మెంట్ ఉంటుంది. అంటే ఒకటి ప్రిలిమినరీ, ఒకటి మెయిన్స్. ప్రిలిమినరీలో మనం క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్స్ రాయాలి. ప్రిలిమినరీ అన్నది అబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. దీనికి కూడా డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ జనరల్ ఏజ్ ఈజ్ 18 to 44 బికాజ్ నోటిఫికేషన్స్ మనకి చాలా కాలం తర్వాత రాబడుతున్నాయి. ఈ 44కి మళ్ళా ఏజ్ రిలాక్సేషన్ ఎగ్జామ్షన్స్ ఎప్పట్లానే ఉంటాయి. సో మనకి ప్రిలిమినరీ అన్నది ఒక ఆల్మోస్ట్ 12-13 ఐటమ్స్లో టెస్ట్ చేస్తారంటే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, సైన్స్ అండ్ టెక్. ఎగ్జాక్ట్లీ ఈ కాలంలో ఆల్మోస్ట్ స్టాండర్డ్స్ కూడా ఎలా అయిపోయినాయి అంటే గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, యూపీఎస్సీ అయినా, ఈవెన్ నేను లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ కూడా పేపర్స్ చూడడం జరిగింది. ఇయర్ బై ఇయర్ దే ఆర్ బికమింగ్ టఫర్ అండ్ టఫర్, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ కాదు, ఈజీగా ఉంటుంది అనుకోవడానికి అసలు ఏమాత్రం వీల్లేదు. మీరు అన్నది కరెక్ట్. ఆ ప్యాటర్న్ కానీ, సబ్జెక్ట్ కానీ, క్వశ్చన్స్ అడిగే తీరు కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఐటమ్స్ లో కవర్ అవుతాయి, ఇంక్లూడింగ్ డేటా అండ్ ఇంగ్లీష్. దీనిలో కూడా ఇంగ్లీష్ కాదు, డేటా ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ అది, డేటా అది ఒక కన్సిడరబుల్ ఒక 20-30 క్వశ్చన్స్ వస్తాయి గ్రూప్ 1లో. ఇది అబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మనం ఇది రాసిన తర్వాత మనం దీనిలో క్వాలిఫై అయితే మనకి మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది. మెయిన్స్ అన్నది మాత్రం పూర్తిగా ఎస్ఏ టైప్. అంటే మనం దీనిలో సబ్జెక్ట్స్ ని మనం రాయవలసి వస్తుంది. ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే క్వాలిఫైయింగ్ 2 పేపర్లు ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ అన్నది క్వాలిఫై అయిపోతే మినిమం అది జస్ట్ స్కూల్ లెవెల్ గ్రామర్ లో టెస్ట్ చేస్తారు. తర్వాత ఒక జనరల్ ఎస్ఏ ఉంటుంది. తర్వాత మళ్ళీ 4 సబ్జెక్ట్స్ అని కాదు, 4 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే పాలిటీ ఒక పేపర్ ఉంటుంది, హిస్టరీ ఒక పేపర్ ఉంటుంది, ఎకానమీ ఒక పేపర్ ఉంటుంది. అంటే ఎకానమీ అంటే మన ఎకనామిక్స్ కాదు, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా ఉంది తెలంగాణలో కానీ ఇండియాలో అని కానీ, లేకపోతే హిస్టరీ అయినప్పుడు ఇండియన్ హిస్టరీ ఏంటి, తెలంగాణ హిస్టరీ ఏంటి అని కానీ, కల్చర్ అని ఏంటి కానీ. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్ ఓవరాల్ డెవలప్మెంట్స్ అలా అన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ అయ్యి మనకి ప్యూర్ ఒక డిగ్రీ లెవెల్లో అకాడమిక్గా ఉండదు సబ్జెక్టు. అప్లికేషన్ లెవెల్లో ఈ రోజు ఉన్న సామాజికంగా మనకున్న పరిస్థితుల్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఏవి ఇంపార్టెంట్, అలాంటి వాటికి రిలేట్ చేస్తూ ఈ సబ్జెక్ట్స్లో అడుగుతారు. లాస్ట్గా తెలంగాణ మూమెంట్ మీద ఎక్స్క్లూజివ్ పేపర్ ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఎస్ఏ టైప్ లో రాయవలసి వస్తుంది అనమాట. ఎస్ఏ టైప్ మనకి యూపీఎస్సీ ని బేస్ చేసుకొని ఈ ఎగ్జామ్ కూడా ఉంటుంది. మనకి యూపీఎస్సీ లో
ఎలాగైతే ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటాయో సేమ్ కి దీనికి కూడా ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు ఒక ఎగ్జామ్షన్ ఏంటి అంటే ఇంటర్వ్యూ ఉండదు. ఎగ్జాక్ట్లీ, ఇంటర్వ్యూ ఉండదు. తర్వాత యూపీఎస్సీలో ఈ రోజు ఒక సబ్జెక్ట్ అంటే ఆప్షనల్ అంటారు. మనం జనరల్ సబ్జెక్ట్స్ అక్కడ కూడా ఈ 4 ఎకానమీ పాలిటీ కాకుండా ఏదైనా ఒక డిగ్రీలో మనం చదివిన సబ్జెక్ట్ తీసుకోవాలి. అంటే సొసైటీ సైకాలజీ కానీ, హిస్టరీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, అది ఒక సబ్జెక్ట్ 2 పేపర్స్ రాయాలి వాళ్ళు. దాన్ని ఆప్షనల్ పేపర్ అంటారు యూపీఎస్సీలో. ఇక్కడ అది కూడా లేదు. ఓకే, ఇది ఇక్కడ కేవలం జనరల్ స్టడీస్ 5 పేపర్లు ఉంటాయి, ఒకటి జనరల్ ఎస్సే ఉంటుంది, అంతే అన్నమాట. ఈ థియరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి దానిలో వచ్చిన మెరిట్ ప్రకారం ఈసారి ఇంటర్వ్యూ అన్నది పెట్టడం జరగలేదు. అదర్వైజ్ జనరల్ గా ఇంటర్వ్యూ అనేది యూపీఎస్సీ మాదిరిగానే ఇక్కడ కూడా 3 లెవెల్స్ ఉండేది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఎందుకు చెప్తున్నానంటే మనము ఈ రోజు ఉన్న ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మార్పులు ఏమొస్తాయో మనకి తెలియదు. ఇంకా టఫ్ కావచ్చు, ఇంటర్వ్యూ యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా ప్రాసెస్ తగ్గించవచ్చు. ఎందుకంటే యూపీఎస్సీలో కూడా మార్పులు రావాలి అని చాలా అంటే చాలా ఏళ్లుగా చాలా ఫోరమ్స్ లో నడుస్తున్నాయి. సో అది జరుగుతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు, ఆశిస్తున్నారు, కానీ ఎప్పుడో మనం చెప్పలేము. సో మనం ఏంటంటే ఈ ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే వాళ్ళకి ఒక జనరల్ ఓవర్వ్యూ లా ఇస్తున్నాం అంతే. ఇలా ఉంటాయి, ఇలా జాబ్స్లో ఇలా అడుగుతారు, ఇది ప్యాటర్న్ అని. అంతేకాని ఇది ఇలానే ఉంటుందని మనం చెప్పడం మన ఉద్దేశం కూడా కాదు. సో ఈ రోజున్న పరిస్థితిలో ఇది ఇలా ఉంటుంది. మనకి ఇప్పుడు నెక్స్ట్ మనకి అప్డేషన్ ఏమొస్తే ఆ అప్డేట్ ఇవ్వడానికి కూడా మనం రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం సేపు మీకు అసందర్భం అనిపించినా కూడా నేను గ్రూప్ 1 ఆఫీసర్ రిక్రూటింగ్ కాబట్టి నేను చాలా గర్వంగా సంతోషంగా కూడా చెప్పదలుచుకున్నాను. మేము రాసినప్పుడు ఉన్న గ్రూప్ 1 వేరు. అప్పుడు 2 ఆప్షనల్స్ ఉండేవి యూపీఎస్సీలో లాగా. అప్పుడు యూపీఎస్సీలో కూడా సబ్జెక్ట్ అంటే ఆప్షనల్ 1 కాదు 2 ఉండేవి. ఇక్కడ కూడా 2 ఆప్షనల్స్ ఉండేవి, ఇంటర్వ్యూ కూడా ఉండేది. సో మేము రాసిన ఎరాకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అదే విధంగా ఇంకా కూడా మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇంప్రొవైజేషన్ అంటే ఒక్కసారి ఈ సందర్భం కాదు, అప్పటికి ఇప్పటికి ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనకి చేంజెస్ ఏమొచ్చాయి? చేంజెస్ వచ్చాయంటే అదేనమ్మా, ప్యాటర్న్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఆప్షనల్ తీసేశారు. తర్వాత ప్రిలిమ్స్ లెవెల్లో కనుక ఆలోచిస్తే అప్పుడు క్వశ్చన్స్ కొంచెం సింపుల్ గా డైరెక్ట్ గా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ చేసి ఒక్క బిట్లోనే నీకు 4-5 బిట్లు కవర్ అయ్యేలాగా డెప్త్గా 360 degreesగా నీకు ఒక విషయం తెలిస్తే చాలదు, అంటే వినుంటే చాలదు, దాని గురించి లోతుగా తెలుసుకోవాలి అన్న పరిస్థితి ఇప్పుడు ఉంది. ఈవెన్ రైటింగ్ లో కూడా నేను ఇప్పుడు ఇంకా గ్రూప్ 1 ఇప్పుడు ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ టు సీ ద రీసెంట్ గ్రూప్ 1. కానీ మేము రాసిన తర్వాత చూసిన గ్రూప్ 1 చూస్తే కూడా చాలా వరకు కూడా అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. మీ యొక్క అప్లికేషన్ ఆఫ్ మైండ్, మీ ఒపీనియన్ ఏంటి, ఒక ఇష్యూని మీరు ఎలా సమర్థిస్తున్నారు, మీరు ఎలా ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోరా, అవన్నీ మీరు రాసేలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఇవి ఇయర్ బై ఇయర్ ఎక్కువ అవుతున్నాయి రాదర్. అంటే అది సైకాలజీ టెస్ట్ ని కూడాను, ఎబిలిటీ కూడా. ఎందుకంటే అమ్మా ఇది ఈ ఎగ్జామ్స్ లో కేవలం బుక్ లో ఉన్నది బట్టి పట్టేసి నేను రాసేస్తానంటే కుదరదు కదా. ఇది మనం అప్లై చేయాల్సింది మన మైండ్. సో ఒక ఇష్యూ ఉన్నప్పుడు మీరు ఒకలా ఆలోచించవచ్చు, నేను ఒకలా ఆలోచించవచ్చు, పరిష్కారం కూడా మీకు ఒకలా అనిపించవచ్చు, నాకు ఒకలా అనిపించవచ్చు. అది మన నుంచి రాబట్టడానికి ఉండేలా క్వశ్చన్స్ ఈ మధ్య ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా సబ్జెక్ట్ అయితే ఎలాగూ తీసేశారు, ఇంటర్వ్యూ కూడా తీసేశారు. అంటే ఫస్ట్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు హౌ యు యాక్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడే. సో దట్స్ అ బిగ్ చేంజ్. ముఖ్యంగా ప్రిలిమినరీస్ ఆర్ బికమింగ్ టఫ్ అండ్ టఫర్ యాక్చువల్లీ. నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను, బికాజ్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐసి కూడా నోటిఫికేషన్లో రాబోతుంది అరౌండ్ 2025 మే, జూన్, జూలై మధ్యలో ఎక్కడో. నేను చదివాను, కరెక్ట్ మంత్ గుర్తులేదు. బట్ లేటెస్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే అయిందో దోస్ పేపర్స్ ఆర్ వెరీ టఫ్. మనం అనుకుంటాం కానిస్టేబుల్, బట్ దానిలో మ్యాథ్ చాలా ఉండింది, కరెంట్ అఫైర్స్ చాలా లెవెల్లో అడిగారు, చాలా డీప్ గా అడిగారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, బికాస్ కాంపిటీషన్ ఈస్ ఇంక్రీజింగ్. రాబోయే రోజుల్లో పేపర్స్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ టఫర్. ఓకే, యా. సో అమ్మా, ఇప్పటి వరకు మనం డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్ సెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే
అందరూ గవర్నమెంట్ జాబ్కి చెయ్యాలని ఉండదు. లేదు, మనకి ప్రైవేట్ సెక్టార్ అంటే వాళ్ళ రిక్రూట్మెంట్స్ కానీ వాళ్ళ ఇవి కానీ అన్ని వేరుగా ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ కంపెనీ డిపెండ్స్, కంపెనీ ఎలా వాళ్ళకి కావాలి అనేది ఆశిస్తుందో అలా తీసుకుంటుంది. కాకపోతే ఈ 2 సెక్టార్స్ కాకుండా, జాబ్ కాకుండా ఇంకా రిలీవ్ అయ్యాం మేము ఏం చేయాలి అనుకునే వాళ్ళకి కానీ, జాబ్ చేస్తున్నాము మాకు సెకండ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి కానీ, ఏదైనా మనకి నెక్స్ట్ ఆప్షన్గా ఏం తీసుకోవచ్చు అంటారు? ఎస్ మాధురి, యాక్చువల్గా మనము మాట్లాడుకున్న ఇన్ని వారాలకి మనము జాబ్ అనే కంటే కూడా మనం కెరియర్ పాత్ చూపిస్తున్నామని చెప్పొచ్చు పిల్లలకి. దాంట్లో గవర్నమెంట్ జాబ్స్ అన్నది ఒక కాంపనెంట్ మాత్రమే. యాక్చువల్గా రియాలిటీలో మాట్లాడాలంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఆల్మోస్ట్ ఓన్లీ 2 to 3% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఇన్ని లక్షల మందిని గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయండి, రాయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే అక్కడ తల ఒప్పి కట్టడము, నిరుత్సాహము, దిగులు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇంతమందిని అకామిడేట్ చేయలేదు. కాకపోతే రిక్రూట్మెంట్ కాస్త రెగ్యులరైజ్ అయితే, కొంత ఏజ్ లో మార్పులు వస్తే, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గిస్తే ఈ కాంపిటీషన్ తగ్గొచ్చేమో. కానీ ఓవరాల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు యూత్ కూడా పెద్ద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కారణాలు ఏవైనా కానీ ఇప్పుడు అది మనం చర్చించదలుచుకోలేదు. రెండోది, ఎక్కడ కూడా ఏ ప్రపంచంలో ఏ దేశం చూసినా కూడా గవర్నమెంట్ జాబ్స్ కెనాట్ బి ఏ గ్యారంటీ ఆర్ సోర్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అది ఒక్క చాయిస్ గా చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. అది కొన్ని కారణాల వల్ల, కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని ఏమంటారు వాళ్ళ పర్సనల్ ఎయిమ్స్ వల్ల కొంత ప్రిఫర్ చేసుకుంటే ట్రై చేసుకోవచ్చు అని చెప్పడం వరకే మన ఉద్దేశం. ఎందుకంటే చాలామంది మొన్న అనుకున్నట్టు ట్రాన్స్లేటర్స్ కానీ, స్టెనోగ్రాఫర్స్ కానీ, వీళ్ళకి అసలు ప్రైవేట్ సెక్టర్లో కాకుండా గవర్నమెంట్లో అయితే బెటర్గా ఉంటుంది, మీరు ఇది కూడా ఆలోచించండి అని చెప్పడం వరకు మనం ఇది ఆలోచించాము. సో గవర్నమెంట్ జాబ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ మోర్ దెన్, అండ్ ఇట్ కెన్ నెవర్ బి మోర్ దెన్ 3% అండ్ మ్యాక్సిమం అంటారు 2%. ఎందుకంటే ఇప్పుడు రాను గవర్నెన్స్లో కూడా చాలా అంటే అంత ఆన్లైన్ ఈ గవర్నెన్స్ చాలా మార్పులు వస్తున్నాయి కదా, ఇంకా తగ్గొచ్చు కూడా. పోతే మనం ఇది కంటిన్యూ చేస్తూ, ఇది మీరు అన్నట్టుగా జాబ్సే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కూడా మనకి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి అని మీరు కరెక్ట్గా అడిగారు. అయితే వాటిలోకి మనం వెళ్లే ముందు ఇంకొకటి నేను కవర్ చేయదలుచుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇంజనీరింగ్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్కి అవి ఏంటంటే మనం ఇప్పుడు అనుకున్నట్టు గవర్నమెంట్ జాబ్సే కాకుండా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో వీళ్ళు తప్పకుండా దృష్టి సారించాలమ్మా. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, పిఎస్యూస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో మేనేజ్మెంట్ ట్రైనీ అని, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని, జూనియర్ ట్రైనీ అని, ఖచ్చితంగా ముఖ్యంగా ఇంజనీర్స్కి అయితే అన్ని బ్రాంచెస్కి, ఈవెన్ మెకానికల్, సివిల్ లాంటి వాటికి కూడా, ట్రెడిషనల్ బ్రాంచెస్ కూడా కాల్ఫర్ చేస్తారు. అట్లీస్ట్ ఒక టెక్నికల్లో ఒక స్టడీ చేసి ఒక గ్రాడ్యుయేట్ అయినందుకు వెంటనే దాన్ని డంప్ చేయకుండా, లేకుంటే అందరూ కూడా పొలోమని ఏఐ వైపు పోకుండా, ఇక్కడ కూడా కెమికల్ అయినా సివిల్ అయినా ఉంది చాయిస్. కానీ మనం ఇదివరకు అనుకున్నట్టుగా నాకు దగ్గరలో జాబ్ రావాలి, నాకు ఇక్కడే ఉండాలి అనుకుంటే కాస్త కష్టం. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్వి నేను జస్ట్ ఒక రఫ్గా మొన్న చూస్తే, ఇప్పుడు ఆగస్టు కదా, జనవరి నుంచి ఆగస్టు వరకు చూస్తే దాదాపు 14 వరకు కూడా పిఎస్యు నోటిఫికేషన్స్ నేను చూశాను. అంటే నోటిఫికేషన్స్ అనలేం మనం, వాటిని జాబ్ కాల్ఫర్ చేస్తుంటారు. అంటే దాదాపు నెలకి 2 ఖచ్చితంగా వస్తున్నాయి. ఓకే, ఫైనల్ ఇయర్ వాళ్ళు. అయితే పబ్లిక్ సెక్టర్స్ అంటే దాదాపు చాలా ఉన్నాయి పాన్ ఇండియా. కాబట్టి పాన్ ఇండియాలో వాళ్ళు ఎక్కడ కూడా ఈ పబ్లిక్ సెక్టర్ తమిళనాడులో ఉంది కాబట్టి మేము తమిళనాడు వాళ్ళని తీసుకుంటాము, లేకుంటే మన హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు వాళ్ళని తీసుకుంటామని అనలేరు. ఎందుకంటే అవి పాన్ ఇండియాలో దే హ్యావ్ ఏ మేజర్ పబ్లిక్ సెక్టర్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ ఒక 51% ఉంటుంది, స్టేట్ పిఎస్యూస్ అయితే స్టేట్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను మాట్లాడేది ఎక్కువ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్స్ గురించి, లైక్ ఓఎన్జీసీ కానీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, బెల్ కానీ, బీడీఎల్, హెచ్ఎంటీ, హెచ్ఏఎల్, ఎన్జిఆర్ఐ చాలా ఉన్నాయి మాదిరి. అంటే ఇప్పుడు ఆ లిస్ట్ చదవడం నా ఉద్దేశం కాదు. సో వీళ్ళకి ఏంటంటే ఎంట్రీ పాయింట్ కూడా ఏంటంటే ఇన్ని లెవెల్స్, కాంపిటీషన్ న్యాచురల్గా జనరల్ వాళ్ళు అప్లై చేయలేరు ఈ పోస్టులకి. సో వాళ్ళకి ఏమవుతుందంటే మోస్ట్లీ గేట్ స్కోర్తో కూడా వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి. గేట్ ఎందుకు రాస్తారు? పీజీ కోసం రాస్తారు.
డిగ్రీ అవ్వగానే గబుక్కున్న క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్రైవేట్కి వెళ్ళిపోవడం ఒక ఎత్తు, గేట్ రాసి పీజీ చేసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు మాకు ఆ ప్లేస్మెంట్ కూడా రాలేదు, మాకు పీజీ ఇంట్రెస్ట్ లేదు, ఏదో అవైలబుల్లో ప్రైవేట్ జాబ్స్, దానికి ఏం మనం క్లాసిఫై చేయలేము, అది చేసేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు మామూలుగా గేట్ కాకపోయినా లోకల్గా అంటే లోకల్ యూనివర్సిటీస్లో పీజీ చేస్తూ ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ రాద్దామనుకునే వాళ్ళు ఉంటారు. కానీ గేట్ చేస్తే మాత్రం ఆ గేట్ స్కోర్తో సపోజ్ యూఆర్ ఆల్రెడీ డూయింగ్ పీజీ, దే కెన్ ఈవెన్ క్లెయిమ్ అంటే దే కెన్ ఈవెన్ అప్లై బికమ్ ఎలిజిబుల్ ఫర్ సచ్ జాబ్స్. బికాజ్ పబ్లిక్ సెక్టార్లో అగైన్ లైక్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఏ మోర్ సేఫ్ అండ్ యూనో మనం ఒకసారి టెక్నికల్ సబ్జెక్ట్ చదివిన తర్వాత ఆ ఏరియాలో పనిచేయడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అవును, యాక్చువల్లీ తీసుకున్నదే బ్రాంచ్ తీసుకున్నదే దాని మీద ఒక ప్యాషన్ గా తీసుకుంటాం. ఇప్పుడు ట్రెడిషనల్ కోర్సెస్ చేసే వాళ్ళంతా కూడా ఒక ప్యాషన్ తోనే ఆ ట్రెడిషనల్ కోర్స్ ని ఎంచుకోవటం జరుగుతుంది. అది ఆ బ్రాంచ్ ని ఇప్పుడు ఆ ట్రిపుల్ అని కానీ వాళ్ళ మీద దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే చదవలేరు కూడా. ట్రెడిషనల్ కోర్స్ ఏది కూడా ప్యాషనేట్ గా చదవకపోతే చదవలేరు. సో చదివినందుకు కనీసం ఇప్పుడు ఎలాగో ఒక 21 కల్లా అయిపోతుంది కాబట్టి ఒక 23-24 వరకు వాళ్ళు ఐ థింక్, అంటే నేను ఇలా అనడం సమంజసమా కాదా, ఇది ఒక డిబేట్ కావచ్చు, నాకు తెలియదు. కానీ ఐ థింక్ దే షుడ్ డివోట్ అండ్ డెడికేట్ టు దేర్ ఓన్ సబ్జెక్ట్. దట్ విల్ బి డిఫరెంట్ సాటిస్ఫాక్షన్. అండ్ వాళ్ళు, నేను ఎప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతానంటే గివెన్ ఎట్ మై ఏజ్ ది యంగ్స్టర్స్ మస్ట్ కమ్ బ్యాక్ టు ద కాంట్రిబ్యూటరీ సైడ్, మరి కమర్షియల్ సైడ్ అని కాకుండా దే మస్ట్ కమ్ బ్యాక్ టు ద కంట్రీస్ కాంట్రిబ్యూషన్ సైడ్ వేర్ ఆల్ దిస్ PSUs ఆర్ పేయింగ్ ఏ వెరీ బిగ్ రోల్. ఎందుకంటేనమ్మా ఈ కాంటెక్స్లో నేను ఇస్రో గురించి కూడా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఇస్రోలో మీరు టాప్ సైంటిస్టులు ఇంక్లూడింగ్ ద చైర్మన్ సోమనాథ్ గారిని చూసినా కూడా, ఈవెన్ మన పర్సన్స్ లైక్ మంగళయాన్, చంద్రయాన్ హెడ్స్ చూసినా కూడా ఎవ్వరు కూడా IIT గ్రాడ్యుయేట్స్ కారు. అందరూ కూడా కేరళలో లోకల్ కాలేజెస్లో ఇంజనీరింగ్ చదివి తర్వాత మనకి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఉంది బెంగళూరులో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అని, అక్కడ ఆస్ట్రో లెవెల్లో అంటే స్పేస్ సంబంధించిన సబ్జెక్ట్స్లో పీజీ చేసి ఎంటర్ అయిన వాళ్ళే. ఎంత వందలాది మంది సైంటిస్టులు ఒక్క శాటిలైట్ సెక్టర్లోనే ఎన్నో సెంటర్స్ ఉన్నాయి కదా. శ్రీహరికోట ఉంది, విక్రమ్ సారాభాయ్ ఉంది, ఇంకా నేను చెప్పలేను బికాజ్ నేను అంత టెక్నికల్ కాదు కాబట్టి. కానీ ఒక్కొక్క కాంపనెంట్ చేసి వాళ్ళకి కోఆర్డినేషన్ కావాల్సిన సెక్టర్స్ చాలా ఉన్నాయి, పేలోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని. సో చాలా ఆస్కారం ఉంది. సో మన దగ్గర కూడా ముఖ్యంగా ఇంకొక అసెట్ ఏంటంటే హైదరాబాద్లో, అంటే మనం తెలుగు క్రౌడ్స్ మాట్లాడుతున్నాం కాబట్టి విదిన్ హైదరాబాదే చాలా ఉన్నాయి PSUs చాలా ఉన్నాయి. అవును, HAL ఉంది, BDL ఉంది, BHEL ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా చాలా మల్టీ జోన్ గా మల్టిపుల్ ఈ జోన్ గా, అంటే మనకి నిమ్స్ వస్తుంది కదా, నేషనల్. అదే నేను అనుకుంటున్నా, PSUs కాకుండా డిఫెన్స్ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. BDL కానీ, DRDO కానీ, డిఫెన్స్ ల్యాబ్స్ కానీ. ఓకే, ఇంకా అగ్రికల్చర్ లో ICAR అని ఉంటుంది, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. వాళ్ళవి కంట్రీ వైడ్ గా 103 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే వాళ్ళు క్రాప్ వైజ్ వెళ్తారు, అగ్రికల్చర్ కదా. అలాంటిది మన తెలంగాణలో ఉన్నవి మిల్లెట్స్ ఉంది, డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఉంది, క్రీడా అంటారు, మిల్లెట్స్ ఉంది, తర్వాత రైస్ ఉంది, జవార్ ఉంది. అలా అసలు ఇంకా నా గవుక్కున గుర్తుకు రావడం లేదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ మన చుట్టుపక్కల హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. అట్లానే ఇప్పుడు మనం PSU కాకపోయినా NGRA ఉంది, NRSA ఉంది. ఇవన్నీ నేషనల్ ఏజెన్సీస్, కొన్ని డిఫెన్స్ వి, కొన్ని అదర్ మినిస్ట్రీస్ వి. సో ఈ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న నోటిఫికేషన్స్లో ఎక్కడ కవర్ అవ్వకుండా వాళ్ళ ఓన్ రిక్రూట్మెంట్ చేస్తాయి. ఓకే, కొన్నిసార్లేమో డిపెండింగ్ ఆన్ యువర్ మార్క్స్ ఇంటర్వ్యూ అంటాయి, కొన్నిసార్లేమో స్మాల్ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, లేకపోతే గేట్ ద్వారా తీసుకుంటారు. అంటే నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, నార్మల్ డిగ్రీ లెవెల్ జాబ్స్ కూడా ఇందులో మనకి రిక్రూట్ అయ్యే 100%. నేను అదే చెప్పదలుచుకున్నా. ఫస్ట్ మనం టెక్నికల్ మాట్లాడాం, ఇప్పుడు ఎన్ని ఆర్గనైజేషన్ తీసుకోమ్మా, ఎన్ని ఆర్గనైజేషన్
అడ్మినిస్ట్రేషన్ కానీ అకౌంట్స్ కానీ కావాల్సిందే. వీళ్ళు లోకల్ గా అడ్వర్టైజ్ చేస్తారు. సో ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ జూనియర్ అసిస్టెంట్ కానీ, ఒక ఫినాన్స్ కానీ, ఒక స్టోర్ కీపర్ కానీ, లేకపోతే ఒక స్టెనో కానీ, ఒక పిఏ కానీ, దేర్ ఈజ్ అంటే ఎగ్జాజరేటివ్ గా అనిపించవచ్చు, కానీ మనం ఆ చెవులో ఆ కళ్ళు పెట్టుకుంటే డెఫినెట్ గా దీనిలో చాలా ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే నేను ఈ కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి అని అన్నప్పటి నుంచి కూడా నేను చాలా కన్సిస్టెంట్ గా నేను ఐఎమ్ ట్రైంగ్ టు అబ్జర్వ్ నోటిఫికేషన్స్. సో ఆ నోటిఫికేషన్స్ ద్వారా వచ్చిన ప్యాటర్న్ చూసుకుని నేను చెప్తున్నా. నేను నా ఓన్ మైండ్ లో నాకు ఏదో పిఎస్యూస్ అంటే ఇష్టం, వీళ్ళు వెళ్ళాలని నేను చెప్పట్లేదు. చాలా డిపెండబుల్ గా వస్తున్నాయి నోటిఫికేషన్, మనకి డిపెండబుల్ గా వస్తున్నాయి. మనకి ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ అంటే యూపీఎస్సీ కానీ స్టేట్స్ కానీ ఎక్కువగా అడాప్ట్ అయిపోయి వాటి గురించి ఎక్కువగా తరువుగా చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ బాడీస్ కూడాను మనకి ఈజీగా కాంపిటీషన్, ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. పే స్కేల్ మాత్రం యాజ్ లైక్ ఉంటుంది. బాగుంటుంది అంటే ఆ క్యాడర్ ని బట్టి మనం యాజ్ లైక్ అని గబుక్కుని చెప్పలేకపోయినా దే ఆర్ డీసెంట్ సాలరీస్, దే ఆర్ గుడ్ లెవెల్ క్యాడర్స్. అంటే సపోర్ట్ సిస్టమ్ అంటే మెడికల్ గానీ ఫెసిలిటీస్ గానీ బాగుంటాయి. ఇందులో కూడా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేవి కామన్ గా ఉంటాయా, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ అలా అనరు వాళ్ళు, గ్రేడ్స్ అంటారు. బికాస్ సైంటిస్టులు కదా, సైంటిస్ట్ గ్రేడ్ అంటే జూనియర్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, అలా గ్రేడ్స్ లెవెల్ గా ఎదుగుతా పోతారు అన్నమాట. ఎంట్రీలో ఒక సపోర్ట్ సైంటిస్ట్ గానే ఉంటారు కదా, ఎదిగిన కొద్దీ ప్రాజెక్ట్స్ ని హెడ్ చేస్తారు, లేకుంటే టీమ్ లో ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో వీళ్ళని గ్రేడ్స్ కింద కేటగరైజ్ చేస్తారమ్మా సైంటిస్ట్. సో యాక్చువల్లీ మీరు అన్నట్టు టెక్నికల్ వాళ్ళకైతేనేమి, అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఫినాన్స్ అయితేనేమి, లేకుంటే సెక్రటేరియల్ లైక్ స్టెనోస్ అయితేనేమి, దేర్ ఈజ్ ఎ వాస్ట్ స్కోప్. ఇక్కడే కూడా చాలా వరకు పాలిటెక్నిక్ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి ఇంజనీరింగ్ వెళ్ళే స్కోప్ ఉంటుంది. బికాస్ వాళ్ళలో బికాస్ హ్యూజ్ మ్యాన్ పవర్ కావాలి వీటికి. మనం మాట్లాడుకునేది హ్యూజ్ సెక్టర్. ఇదేదో ఒక ఫ్యాక్టరీ పెట్టారు, ఒక 100 మంది ఎంప్లాయీస్, అలా కాదు. దే రన్ అక్రాస్ లైక్ పాన్ ఇండియా. వాళ్ళకి ఎన్నో మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. స్టీల్ అథారిటీ ఇండియా తీసుకోండి, మెజగాన్ డాక్ తీసుకోండి, భిలాయ్ స్టీల్ ప్లాంట్ తీసుకోండి, ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, ఇట్లా చాలా ఉన్నాయి. చాలా హెచ్సిఎల్, నాల్కోన్, అల్యూమినియం, కాపర్ హెచ్సిఎల్ అంటారు. ఐ మీన్ ర్యాండమ్ గా చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో, బట్ చాలా ఉన్నాయి. ఇంజనీర్స్ మస్ట్ బి అలర్ట్, దట్ ఈస్ మై రిక్వెస్ట్. సో కమింగ్ టు ద ఇన్స్టిట్యూషన్ వైజ్ అబ్జార్ప్షన్, ఐ థింక్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ కంక్లూడెడ్. ఇన్స్టిట్యూట్ వైడ్ గా కూడా వచ్చి వీళ్ళు తీసుకుంటారా? ఇన్స్టిట్యూషన్ వైజే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు డిఫరెంట్ గా నోటిఫికేషన్ ఇస్తారు. అదేవిధంగా హెచ్ఏఎల్ వాళ్ళు విధిగా ఇస్తారు, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు, బెల్ వాళ్ళు ఇస్తారు, బీడిఎల్ వాళ్ళు ఇస్తారు, డిఆర్డిఓ, ఎవరిది వాళ్ళకే. దీనిలో ఇంకొకళ్ళతో సంబంధం ఉండదు. ఎవరిది వాళ్ళు లోకల్ సెపరేట్ రిక్రూట్మెంట్స్. సో దాదాపు ఖచ్చితంగా నెలకు 2 లేదా 3 వస్తున్నాయి నోటిఫికేషన్స్ ఫర్ జూనియర్ ఇంజనీర్స్, మేనేజ్మెంట్ ట్రైనీ ఇంజనీర్స్, రకరకాల పేర్లతో వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ని బట్టి పిలువబడతారు. సో నేను అంటే ఏమనాలి, ఒక జాబ్స్ కింద మనం మాట్లాడుకున్నప్పుడు కెరియర్లో ఇది ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ఆల్ వీ కెన్ గైడ్. ఇన్ని సెక్టార్స్ మనకి యూపీఎస్సీ నుంచి తీసుకున్నట్లయితే యూపీసీ వరకు కూడా మనం టోటల్ స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో ఉన్న కంప్లీట్ జాబ్స్ కి సంబంధించి, కెరియర్ కి సంబంధించి, కెరియర్ పాత్ అనేది ఇప్పటి వరకు మనం చూస్తున్నాము. ఇప్పుడు నాకు కెరియర్ లో నేను ఒకరి కింద పని చేయను అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే, నాకు వచ్చే శాలరీ, నేను చేస్తున్న జాబ్ కి నాకు వచ్చే శాలరీని నాకు మెయింటెనెన్స్ కి తక్కువ అయిపోతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొక సెకండ్ ఇన్కమ్ నాకు కావాలి అని అనుకుని ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనకి ఏంటి అంటే, ఒక కెరియర్, ఇది కూడా మనకి కెరియరే, ఒక కెరియర్ గా మనం ఏం తీసుకుంటే బాగుంటుంది అంటే? సో ఇప్పుడు ఒకళ్ళ కింద పని చేయడం నాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఒక ఎంప్లాయర్ దగ్గర పని చేస్తున్నప్పుడు, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, నాకు ఇన్కమ్ సరిపోవడం లేదు, నేను ఇన్కమ్ అనేది లీగల్గా కరెక్ట్ కాదు.
సో ఇక్కడ మనం అది చెప్పడం భావ్యం కాదు. సెకండ్ ఇన్కమ్ ఎందుకంటే ఇది పర్మిసబుల్ కాదు, ఎందుకంటే నీ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది, నీ ఇంట్రెస్ట్ డివైడ్ అవుతుంది అని అది ఇల్లీగల్ కింద ట్రీట్ అవుతుంది. అది వాళ్ళు వేరే విధంగా వేరే వాళ్ళ పేరుతో చేయొచ్చు, మనకి ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు. సో కమింగ్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అందాం దీన్ని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బై దెమ్సెల్స్. ఓకే, దీన్ని మనం చూసుకుంటే మాదిరి ట్రెడిషనల్ గా బిజినెస్ అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది. చాలా మంది హైలీ టెక్నికల్ గా చదివిన తర్వాత కూడా ఫ్యామిలీ బిజినెస్ లో ఎంటర్ అయిపోతారు. కొందరికి లక్కీగా అలా ఫ్యామిలీ బిజినెస్ ఉంటే, లేకపోతే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు. బిజినెస్ అనగానే ఒక ట్రేడింగ్ కావచ్చు, లేదంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉండి మనకు అంత కెపాసిటీ అంటే ఎకనామిక్గా కెపాసిటీ ఉంటే ఇండస్ట్రీ కావచ్చు. ఓకే, బిజినెస్ అయినా ఇండస్ట్రీ అయినా, ఇండస్ట్రీలో కూడా అంటే ఏంటంటేనమ్మా యాక్చువల్గా మనకి చిన్న లెవెల్లో కూడా స్టార్ట్ చేసే వాటిని మైక్రో ఇండస్ట్రీస్ అంటారు. యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంఎస్ఎంఈస్ అన్నవి చాలా అంటే చాలా నంబర్ వైజ్ అండ్ దే ఆర్ ద మోస్ట్ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ గివర్స్ టు అదర్స్. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఎవరి కింద పని చేయాలని లేదు అని ఇలా ఆలోచించే వాళ్ళు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పించుకోవడమే కాకుండా ఇంకా కొంతమంది కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరు. 100 to 150 మెంబర్స్ కి. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ వెరీ హ్యూజ్ సెక్టర్ ఎంఎస్ఎంఈస్ అనేది. ఎంఎస్ఎంఈ అంటే ఎం అంటే మేజర్, ఎస్ అంటే స్మాల్, ఇంకొక ఈ అంటే ఇంకొక ఎం అంటే మైక్రో. మనం పెద్దవాటి గురించి మాట్లాడుకోకుండా, బికాస్ వీఆర్ టాకింగ్ ఆఫ్ జస్ట్ ఎంట్రీ లెవెల్ కాబట్టి మైక్రో లెవెల్ అని ఒకటి ఉంటుంది. ఈ మైక్రో లెవెల్ అంటే మైక్రో లెవెల్ అన్న బిజినెస్, మైక్రో లెవెల్ ఇండస్ట్రీ అనేటప్పటికి ఏమైపోతుందంటే మనకి ల్యాండ్ కావాలి, ప్లాంట్ అండ్ మెషినరీ కావాలి, ఎక్స్పర్టైజ్ కావాలి. గబుక్కు నేను ఒక్కదాని ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే కుదరదు కదా, కొంతన్న సపోర్ట్ స్టాఫ్ ఉండాలి కదా. అడ్మినిస్ట్రేషన్ గానైతేనేంటి, ప్రొడక్షన్ గానైతేనేంటి, తర్వాత మన ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ అంటే లాంచ్ చేయడానికి మన ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, చాలా లాజిస్టిక్స్ అంటారు. ఇవన్నీ చాలా ఆలోచించాల్సి వస్తుంది. బిజినెస్ రిలేటివ్లీ కొంచెం ఈజీ, ఏదో నాకు నచ్చింది నేను ఒక టెక్స్టైల్ బిజినెస్ చేస్తాను, లేకుంటే నేను ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఒక సమ్ పికల్స్ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ చేస్తాను, నాకు తగ్గట్టుగా కుటీర పరిశ్రమ అంటారు కదా, కాటేజ్ లాగా అట్లా చేసుకుంటాను అని కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మన ప్రస్తుతం మన కంట్రీలో ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే, వికసిత్ భారత్ అన్నది స్లోగన్, అంటే డెవలప్డ్ ఇండియా అన్నది. ఈ వికసిత్ భారత్కి ఈ రోజు మనం 2024లో ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ 2016 నుంచి 20 నుంచి ఎక్కువగా కూడా చాలా పాలసీ లెవెల్లోనైతేనేంటి, ఆర్గనైజేషన్ లెవెల్లోనైతేనేంటి చాలా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది అనమాట. అంటే మనకి ట్రైనింగ్స్ ఇవ్వడం అయితేనేంటి, ఫినాన్స్కి హెల్ప్ చేయడం అయితేనేంటి, తర్వాత మనకి ఇంకేదైనా ఫినాన్స్కి గైడ్ లైన్ అంటే వేరే వాళ్ళ నుంచి మనం ఎలా దాన్ని మొబిలైజ్ చేయడానికి చాలా రకాలుగా టెక్నాలజీలు కూడా మెంటర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఆ సెక్టర్లో ఆల్రెడీ ఎదిగిన వాళ్ళు వచ్చి అంటే మన గురువుల్లాగా, స్పోర్ట్స్లో కోచెస్ లాగా అనుకోండి సింపుల్గా చెప్పాలంటే, ఇలా రకరకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇది ఎంఎస్ఎంఈలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంఎస్ఎంఈస్ అనేది చాలా అంటే చాలా పెద్ద సెక్టర్ అమ్మా. దాదాపు 6 crore అండ్ అబవ్ ఉన్నాయి ఎంఎస్ఎంఈ సెక్టర్లో యూనిట్స్ పెట్టుకున్న వాళ్ళు ఇండియాలో, పాన్ ఇండియా. దాంట్లో మైక్రో వాళ్ళే చాలా ఎక్కువ. దీనిలో లేని ఇండస్ట్రీ అని ఉండదు. మెకానికల్ పార్ట్స్, మెషినరీ, డిఫెన్స్, మెడికల్, ఫార్మా, టెక్స్టైల్, ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు వాళ్ళు. ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ మైక్రో. సో మైక్రో ఇస్ అ వెరీ బిగ్ సెక్టర్. కమింగ్ టు అసలు ఇవేవి కూడా కాకుండా ఇప్పుడు కంప్లీట్గా అంటే ఏమంటారంటే క్యాచ్ వర్డ్ అంటారు, అంటే ప్రస్తుతం ఉన్న వర్డ్ బజ్ వర్డ్ అంటారు యంగ్ జనరేషన్ వాళ్ళు. అదేంటంటే స్టార్టప్స్. ఓకే, అంకురాలు అంటారు. ముఖ్యంగా మన డిగ్రీ పిల్లలకి ఇది అవగాహన చాలా, ఎందుకంటే మెట్రో సిటీస్లో, అర్బన్ సెంటర్స్లో వీటి గురించి బాగా అవగాహన ఉంది, కానీ ఈ Tier 2 సిటీస్లో, జిల్లాలలో కాకుండా మండల్ లెవెల్లో ఉన్న గ్రాడ్యుయేట్ పిల్లలకి దీని గురించి మనం డెఫినెట్గా కొంత చేయూతనివ్వాలి. అసలు స్టార్టప్ అంటే ఏంటమ్మా? స్టార్టప్ అంటేమా ఇది నేను ఆల్మోస్ట్ చాలా సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను. స్టార్టప్ అంటే ఆ పేరులో ఉన్నట్టే స్టార్ట్ విత్ యూ. ఏంటి స్టార్ట్ చేయాలి అంటే, మనం ఇదివరకు 1 నిమిషం క్రితం మాట్లాడుకున్నట్టు ఇండస్ట్రీస్ అన్నా, బిజినెస్ చేయాలన్నా కొంచెం
పెద్ద లెవెల్లో ఉంటుంది. అంటే మనకి ఒక బ్యాకప్ కావాలి, ఒక ఫినాన్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ప్లేస్ కావాలి, బిజినెస్ కన్నా కొంతమంది షటర్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే బోర్డు పెట్టుకోవాలి, లైసెన్సెస్ కావాలి, బిజినెస్కి అయితే ట్రేడ్ లైసెన్స్ కావాలి, మున్సిపల్ లైసెన్స్ కావాలి, జిఎస్టీ కావాలి, ఫినాన్స్ కావాలి, లోనా ఏంటి, ఇలా రకరకాలు ఉంటాయి, మిషనరీ ఉండాలి. సో ఇలా కాకుండా ఏమైందంటే స్టార్టప్ అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఒక ఆలోచన వస్తుంది, కానీ ఆ ఆలోచన ఏంటంటే ఇదివరకు ఎక్కడ ఎవరు ఏం ట్రై చేయలేదు, అది సక్సెస్ అవుతుందో తెలీదు, ఫెయిల్ అవుతుందో తెలీదు, నీకే తెలీదు, దానికి ఇన్వెస్ట్ పెట్టే సత్తా నీకు లేదు, నీకు ఆఫీస్ పెద్ద పెట్టుకునే నీకు స్తోమత కూడా లేదు. సో నీ ఆలోచనను దీన్ని ఎలా వ్యక్తీకరించాలి, దీన్ని స్టార్టప్స్ అని స్టార్ట్ చేశారు. నాకు మీరు ఇది చెప్తూ ఉంటే నాకు ఒక సోషల్ మీడియాలో చూసిన ఒక ఇది గుర్తొస్తుంది వీడియో. ఒక అబ్బాయి ఉన్నాడంట, ఓకే, ఈ హ్యావ్ నో రెస్టారెంట్ లేదు తన దగ్గర, కానీ ఫుడ్ బిజినెస్ మీద రోజుకి అంటే రోజు మీన్స్ ఒక మంత్లీ తను 2 lakhs వరకు సంపాదిస్తున్నాడు. వితౌట్ తనకి రెస్టారెంట్ లేదు, ఓన్లీ టైమ్ అండ్ మొబైల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. హీ హర్న్ మంత్లీ 2 lakhs. ఎలాగో మీరు చెప్పగలరా? అంటే ఆ సెక్టర్ గురించి చెప్పేంత డొమైన్ నాలెడ్జ్ నాకు లేదు. ఎలా అంటే క్లౌడ్ కిచెన్, క్లౌడ్ కిచెన్ కూడా కాదు, ఇట్స్ నాట్ ఎ క్లౌడ్. నేను అదే మేబీ నేను కూడా క్లౌడ్ కిచెన్ అనుకున్నా. ఇట్స్ నాట్ ఎ క్లౌడ్ కిచెన్. తన చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ లో ఏవి బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి, ఓకే, అది చూసుకొని ఒక మనకి ఉన్న ఇప్పుడు జొమాటో కానీ లేదు అంటే ఒక ఇప్పుడు చాలా స్విగ్గీ కానీ ఇన్స్టా మాటలు ఇలాంటి వాటిల్లోని జస్ట్ ఈ ప్రోడక్ట్స్ ఈ దీంట్లో నా డొమైన్ లో ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ టేస్ట్ ఇది అంతాను కూడాను పెట్టేసుకొని ఒక ఇది స్టార్ట్ చేశాడు. ఓకే, ఏం లేదు, డెలివరీ బాయ్ వచ్చేటప్పటికి ఆ రెస్టారెంట్ కి వెళ్ళి దగ్గరుండి తనే ఆ ఫుడ్ తీసుకొచ్చి ఆ డెలివరీ బాయ్ కి అందించడం తన డ్యూటీ. ఓకే, టైమ్ అండ్ మొబైల్, ఓకే, అంతే. ఓకే, అలా చేసి తనకి వస్తున్న 50 రూపీస్ ఫుడ్ ని 200 రూపీస్ కమ్మగలుగుతాడు. ఇది వన్ ఆఫ్ ద, ఇప్పుడు చెప్తాం కదా చాలా మోడల్స్ ఉంటాయని, కాదు చాలా ఇన్నోవేటివ్ అనేది హోల్సేల్ అయితే ఇతను రీటైల్ లాగా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సప్లై చేస్తున్నాడని మీరు చెప్తున్నారు. ఇట్స్ ఐ మీన్ ఐ యామ్ నో మచ్ ఐడియా అబౌట్ ఇట్. అంటే ఇప్పటి కాలం పిల్లలకి ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి, నేను దాని గురించి చెప్పబోతున్నాను. ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి వాళ్ళ బుర్రల్లో చాలా 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 ఉంటున్నాయి, కాకపోతే ఎక్కడ చెప్పుకోవడానికి ఉండట్లేదు, వాళ్ళకి చెప్పుకోవడానికి ఉండట్లేదు. కొంతమందికి ఏంటంటే ఇలా చెయ్యాలి అనే ఈ థాట్ కూడా రాదు. కరెక్ట్. సో ఇప్పుడు మీరు అన్న ఎగ్జాంపుల్లో ఆ ఎగ్జాంపుల్ యొక్క మంచి చెడ్డలేంటి, బిజినెస్ మోడల్ ఏంటి, అది కాదు మన ఉద్దేశం చర్చించేది. ఇలా ఎవరికి వాళ్ళు వచ్చే ఐడియాస్ని ఒక వ్యక్తీకరించడానికి, లేదంటే అసలు అది నా ఐడియా వర్కౌట్ అవుతుందా కాదా, ఏంటి ఎలా అని మేనిఫెస్ట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టార్టప్ ఇండియా అన్న ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. 2020 నుంచి బాగా అది చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్, ఎందుకంటే మనం అనుకున్నట్టు అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెల్ఫ్ కాబట్టి మనకున్న పాపులేషన్లో ఏ సెక్టార్ ఏ జాబ్స్ కూడా ఎవరిని పూర్తిగా తీసుకోలేవు. సో ఎవరికి వాళ్ళు ఎదగాలి, ప్లస్ ఇంకొకళ్ళని కూడా సపోర్ట్ ఇచ్చి ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా అవుతుందని. సో ఈ స్టార్టప్ ఇండియా అన్నది మీరు అన్నట్టేనమ్మా, ఇప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం కూడా లేని ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ, స్విగ్గీ కానీ, పేటిఎం కానీ, ఇవన్నీ కూడా స్టార్టప్ ఐడియాలే. ఈ రోజు మనం ఎంత పెరిగిపోయినాయి అంటే మనకు అది ఎప్పుడో 5 ఏళ్ల క్రితం అవి కూడా ఒక అంకురాలే అన్నది మనకు తెలీదు. అవును. సో ఇలాగా స్టార్టప్స్ అనేవి ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ చేసి, ఓకే మరి నాకు ఐడియా వచ్చింది, ఇప్పుడు మీరు చెప్పారు కదా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే, బేసిక్గా ఎలా ఉంటుందంటేనమ్మా, స్టార్టప్ అని వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా స్మాల్ స్కేల్లో ఒక దగ్గర చిన్నగా వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. చాలా వెరీ స్మాల్ స్కేల్లో, అది ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి కానీ, లేకుంటే ఫ్రెండ్స్తో చిన్నగా క్యాపిటల్ మొబిలైజ్ చేసి కానీ, లేకుంటే ఫ్యామిలీ వాళ్ళతో కానీ, లేకుంటే సేవింగ్స్తో కానీ, ఫ్యూ థౌజండ్స్లో అలా ఏదన్నా, అంటే డిపెండింగ్ ఆన్ వాట్ ఐడియా దే హ్యావ్, ఐ కెనాట్ జనరలైజ్. అది చేసిన తర్వాత వాళ్ళు ఇంక్యుబేటర్ లెవెల్కి ఎదగొచ్చు. ఇంక్యుబేటర్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఏమీ కాదు. ఇంక్యుబేటర్ అంటే మన డైలీ మాటల్లో చెప్పుకోవాలంటే, చంటి పిల్లలు ముందు డెలివరీ అయితే చిన్న డబ్బా లాంటి దానిలో పెడతారు కదా, వాళ్ళు
హెల్త్ పుంజుకునేంత వరకు ఇన్క్యుబేట్ అంటారు కదా, అలాగనమాట. ఈ ఇన్క్యుబేట్ అంటే నీకు ఒక ఆలోచన వచ్చింది కదా, అది అంకురం దశలో ఉంది కదా, దాన్ని ఇన్క్యుబేట్ చేద్దాం అంటే ఇన్క్యుబేటర్స్ చేసే వాళ్ళది ఇప్పుడు ఒక పెద్ద ఎకో సిస్టమ్ అయిపోయింది. అంటే అక్కడ మనకి వాళ్ళు మన ఐడియాని ఓకే ఈ ఐడియాలో కాస్త ఉంది సత్తా అనుకుంటే వాళ్ళు వర్క్ స్పేస్ ఇస్తారు, వాళ్ళు మెంటర్స్ ఇస్తారంటే గైడెన్స్ కి. అక్కడ వాళ్ళకే ఫినాన్స్ వాళ్ళతో కనెక్టర్స్ ఉంటాయి. వీటికి ఏంటంటే ఎక్కువగా బ్యాంక్ లోనింగ్ ఉండదు, ఇన్వెస్టర్స్ అంటారు, ఏంజిల్ ఇన్వెస్టర్స్ అంటారు, ఫండింగ్ వాళ్ళు అంటారు. వాళ్ళు ఫండ్ నాకు నీ ఐడియాలో కాస్త ఉంది దమ్ అంటే నేను ఇన్వెస్ట్ చేస్తాను నీ దానిలో, ఎందుకంటే రేపు నీకు వచ్చే లాభాల్లో నాకు ఉంటుంది షేర్. అవును, అలాగా రకరకాల సిస్టమ్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అనమాట, ఒక హెల్పింగ్ దీనికి. ఒక 2-3 ఏళ్ళు అలా ట్రై చేసుకొని నీది కాకపోతే యూ గివ్ అప్ ఆర్ యూ చేంజ్ యువర్ లైన్. సో దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండ్ థౌజండ్స్. యాక్చువల్గా మీరు కరెక్ట్గా అన్నట్టు ఎలా తీసుకురావాలి ముందుకంటే మన తెలంగాణలో టీ హబ్ ఉంది. తెలంగాణలో ఉండే టీ హబ్ ఇస్ ఇండియాస్ లార్జెస్ట్ హబ్. అంటే అదే ఇన్క్యుబేటర్ ప్రొవైడ్ చేసే ప్లేస్. ఓకే, అక్కడికి వెళ్తే అది ఇంకొక ప్రపంచంలా ఉంటుంది అంతే. అంత యాక్చువల్గా 1 డెస్క్ ప్లేస్ ఉంటుంది, ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఒక వ్యక్తి ఉంటాడు మీరు అన్నట్టు అంతే. అతని గీడియాలు అన్ని ల్యాప్టాప్ ద్వారా డెవలప్ అవుతాయి, బిజినెస్ మోడల్ చేసుకుంటాడు, ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేస్తాడు, టెస్టింగ్ జరగచ్చు, థాట్ ఓన్లీ ప్రోడక్ట్స్ అంటే ఏదైనా గూడ్స్ చేయాల్సి వస్తే ప్రోటోటైప్ చేస్తారంటే ఒక శాంపుల్ అన్నమాట. నువ్వు ఒక మెషినరీ చేద్దాం అనుకుంటే మొత్తం మెషినరీ కాకుండా దాన్ని ఒక డమ్మీ ప్రోటోటైప్ అంటారు, ఆ లెవెల్లో అక్కడ చేసుకొని టెస్ట్ చేయొచ్చు. అగ్రి ఇన్నోవేటర్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ లో ప్లేసెస్ ఉన్నాయి, డిఫెన్స్ లో చేస్తున్నారు ప్రైవేట్ గా, అండ్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో చేస్తున్నారు, కాలేజెస్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి. సో మనం అనుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు ఉన్న మోస్ట్ ఎందుకంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ అవ్వాలనేది కదా. సో స్టార్టప్ అన్నది చాలా పెద్ద సెక్టర్ అనండి, ఒక స్లోగన్ అండి, ఒక మంత్ర అనండి. సో స్టార్టప్ ఇండియాలో భాగం కావాలి, అసలు ఈ స్టార్టప్స్ని మేము కూడా పార్టిసిపేట్ అవ్వాలి అని చాలా మందికి ఉంటుంది అని మనం అనుకుందాం. అనుకుని ఇంకా మనము విల్ ట్రై టు గైడ్ దెమ్. అంతేనా మాధురి? yes ma'am. అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి కూడాను ఐ డ్రీమ్స్ సక్సెస్ మంత్ర విత్ మాధురి అనే ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తున్నాము. ఖచ్చితంగా అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. మ్యాక్సిమం మనకి తక్కువ పెట్టుబడితో మనకి ఎలాంటి బిజినెసెస్ ఉన్నాయి, ఒక స్టార్టప్ని ఎంత మొత్తంలో మనం స్టార్ట్ చేయొచ్చు, డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ స్టార్టప్స్తో ముందుకు వచ్చిన వాళ్ళతో కూడా మీతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఐ డ్రీమ్ సక్సెస్ మంత్ర విత్ మాధురితో మీ ముందుకు వస్తున్నాము. సో వెరీ నైస్ title Madhuri. Success mantra is a very good catchword. So what even I plan is ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇండస్ట్రీస్ అంటే అసలు లైసెన్సెస్ ఎలా వస్తాయి, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడేం పెట్టాలా, తర్వాత మనకి లోన్స్ ఎలా టైఅప్ చేస్తారు, వాటిని అన్నిటికి కూడా గైడెన్స్ ఇవ్వడానికి కరెక్ట్ వ్యక్తులని, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళనైతేనేమి, లేకుంటే ఆ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళనైతేనేమి, అదే విధంగా స్టార్ట్అప్ కంటే కూడా ఇండస్ట్రీస్ అనేవి మోర్ ప్రొసీజర్ ఓరియంటెడ్, మైక్రో లెవెల్. మనం పెద్దది మాట్లాడలా, మైక్రో ఇండస్ట్రీస్ అంటే 1 crore ఇన్వెస్ట్మెంట్ అంటారు, బట్ ఎవరు కూడా తమ దగ్గర నుంచి పెట్టరు, బ్యాంక్ టైఅప్స్ తో ఉంటాయి. అసలు అది ఎలా అవుతాయి? తర్వాత మన తెలంగాణలో శ్రీనిధి అని ఇంకొక చాలా పెద్ద విమెన్ కి ఓరియంటెడ్ బ్యాంకింగ్ ఫినాన్స్ ఏజెన్సీ ఒకటి ఉంది. అదే విధంగా మనం ఇప్పుడు టీ హబ్ అనుకున్నాం కదా, వి హబ్ అని ఉంది, అది కూడా ఇండియాలో ఆల్మోస్ట్ మనదే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. వి హబ్ అంటే విమెన్ హబ్ అన్నమాట, అంటే విమెన్ ఎంటర్ప్రైనర్స్ కి మాత్రమే ఫోకస్డ్ గా గైడెన్స్ ఇచ్చే అంటే ఇంక్యుబేటర్ అది మన స్టార్టప్స్ కోసం. సో ఇట్లా స్టార్టప్స్ పెట్టి స్టార్టప్స్ లో వాళ్ళ జర్నీలో వచ్చిన ఒడిదుడుకులనండి, కష్ట సుఖాలనండి, సక్సెస్ అనండి, కాస్త తెలుసుకోవాల్సిన ఛాలెంజెస్ అనండి, ఇవన్నీ కూడా మనం నువ్వు విజువలైజ్ చేస్తున్న సక్సెస్ మంత్ర అనే ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందామా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.